హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ మామ్స్ మ్యాథ్స్ మ్యాజిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్. ఈ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ టాపిక్ నుంచి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్లో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసే రూల్స్ ఇవి. డివిజిబిలిటీ బై 2. ఇచ్చిన నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో కాదో తెలుసుకోవాలంటే యూనిట్ డిజిట్స్ అనేవి 0, 2, 4, 6, 8 ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ అనేది 4 ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది. సో ఇది కూడా డివిజిబుల్ బై 2. బట్ ఇది 5 ఉంది ఫ్రెండ్స్. సో ఇది మాత్రం డివిజిబుల్ బై 2 అవ్వదు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 3. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ అనేది కనుక డివిజిబుల్ బై 3 అవుతే గివెన్ నెంబర్ కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ యాడ్ చేస్తే 6 + 9 + 5 + 4 + 2 + 1 అనేది వాల్యూ 27 వచ్చింది. ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది. సో ఇచ్చిన నెంబర్ కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ డివిజిబుల్ బై 9 కూడా సేమ్ అదే రూల్ ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే ఇచ్చిన నెంబర్ వాల్యూ సమ్ కనుక సమ్ చేసిన వాల్యూ 9/9తో డివైడ్ అవుతే ఇచ్చిన నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. డివిజిబిలిటీ బై 4. ఇఫ్ ఇట్స్ లాస్ట్ two digits is divisible by 4, then given number is also divisible by 4. అంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతే కనుక ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 76 అనేది డివిజిబుల్ బై 4 అయింది కాబట్టి ఇచ్చిన నెంబర్ 6876 అనేది డివిజిబుల్ బై 4 అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ ఎగ్జాంపుల్ 4,96,138లో లాస్ట్ 2 డిజిట్స్ 38 అనేది 4తో డివిజిబుల్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఇచ్చిన నెంబర్ కూడా నాట్ డివిజిబుల్ బై 4. డివిజిబిలిటీ రూల్ బై 8. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8తో అవుతే కనుక ఇచ్చిన నెంబర్ అనేది కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. మీ ఇచ్చిన ఎగ్జాంపుల్లో 352 అనేది డివిజిబుల్ బై 8 అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 8 అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ డివిజిబుల్ బై 8 అవుతుందో లేదో చెక్ చేసి కామెంట్ చేయండి. డివిజిబిలిటీ బై 10. యూనిట్ డిజిట్ 0 ఉంటే కనుక నెంబర్ అనేది 10తో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. డివిజిబిలిటీ బై 5. యూనిట్ డిజిట్ అనేది 0 ఆర్ 5 ఉంటే కనుక 5తో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. 5 ఆర్ 0. సో ఈ బోత్ నెంబర్స్ అనేది డివిజిబుల్ బై 5 అవుతాయి. డివిజిబిలిటీ బై 11. ఎ నెంబర్ if the difference between the sum of its digits at odd places and the sum of its digits at even places. అంటే ఇచ్చిన నెంబర్లో ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న సమ్ యొక్క డిఫరెన్స్ అనేది ఎయిదర్ 0 ఆర్ ఎ నెంబర్ డివిజిబుల్ బై 11. 0 అయినా అయి ఉండొచ్చు లేదా 11తో ఏ నెంబర్ డివిజిబుల్ బై 11 అయినా అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏ కేసు అయినా సరే గివెన్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇచ్చిన నెంబర్లో ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 11 వచ్చింది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. సో టోటల్ గివెన్ నెంబర్ కూడా డివిజిబుల్ బై 11 అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్లో అయితే వాల్యూ అనేది 9 వచ్చింది యాడ్ చేస్తే మనం. అదే ఆడ్ ప్లేసెస్ యొక్క వాల్యూ ఈవెన్ ప్లేసెస్ యొక్క వాల్యూ యాడ్ చేసి వారిని డిఫరెన్స్ తీసుకుంటే మనకి వాల్యూ అనేది 9 వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. డివిజిబిలిటీ బై 25. లాస్ట్ 2 డిజిట్స్ ఐదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 25. 0 అయినా ఉండొచ్చు లేదంటే లాస్ట్ డిజిట్ అనేది 25తో డివిజిబుల్ అయితే కనుక గివెన్ నెంబర్ అనేది 25తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ బై 7 ఆర్ 13. డివైడ్ నెంబర్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 digits.
ఫ్రమ్ రైట్ అంటే ఇచ్చిన నెంబర్‌ని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోమంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి. డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది నంబర్స్ ఎట్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. If the difference is 0 or divisible by 7 or 13, then the number is divisible by 7 or 13. ఇచ్చిన నెంబర్‌ని రైట్ సైడ్ నుంచి 3 నంబర్స్ కింద గ్రూప్స్ డివైడ్ చేసుకుంటా వచ్చి ఆడ్ ప్లేసెస్‌లో ఉన్న వాల్యూస్‌ని, ఈవెన్ ప్లేస్‌లో ఉన్న వాల్యూస్‌ని సమ్ చేసి వాటి డిఫరెన్స్ తీసుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ ప్లేస్. ఇది థర్డ్ ప్లేస్. ఆడ్ నంబర్స్ అంటే 1, 3 792 ప్లస్ 4 మైనస్ ఇక్కడ ఓన్లీ ఒక నెంబరే ఉంది కాబట్టి యాడ్ చేయలేదు మనం. ఒకవేళ ఇంకో నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇక్కడ ఒక నెంబర్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. వీటి యొక్క డిఫరెన్స్ మనకి 259 వచ్చింది ఫ్రెండ్స్. సో, డివిజిబుల్ బై 7 నాట్ బై 13. సో, గివెన్ నంబర్ అనేది డివిజిబుల్ బై 7 అవుతుంది గానీ 13తో అవ్వదు ఫ్రెండ్స్. డివిజిబిలిటీ బై 16 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 16 అయితే టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 16 అవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. డివిజిబిలిటీ బై 6 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 అండ్ 3. 6 అనేది డివిజిబుల్ అవ్వాలంటే ఐదర్ బోత్ 2 అండ్ 3తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. 2కి, 3కి ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ మనం చెప్పుకున్నాం కదా! సో, వాటిని బట్టి చెక్ చేసుకుంటే 2, 3 రెండు డివిజిబుల్ అవుతే 6 కూడా అవుతుంది. 12 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే బోత్ 4 అండ్ 3 అవ్వాలి. 15కి బోత్ 3 అండ్ 5. 18కి బోత్ 2 అండ్ 9. 14కి బోత్ 2 అండ్ 7. 24కి బోత్ 3 అండ్ 8. 40కి బోత్ 5 అండ్ 8. 80కి బోత్ 5 and 16. Note. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. నెంబర్ డివిజిబుల్ బై P and Q where P and Q are co-primes, then the given number is divisible by PQ. అంటే నెంబర్ అనేది డివిజిబుల్ బై P and Qతో అవ్వింది అంటే అవి కో-ప్రైమ్స్ అయినప్పుడు P and Q అనేవి కో-ప్రైమ్స్ అయినప్పుడు దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై P into Q. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అనుకుందాం. 2 and 3 అనేవి కో-ప్రైమ్స్ అయితే 2 into 3తో కూడా అంటే 6తో కూడా ఆ ఇచ్చిన నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. P and Q are not co-primes. Given number need not be divisible by PQ. P and Q అనేవి co-primes కాకపోతే డివిజిబుల్ అవ్వదు ఫ్రెండ్స్. P into Qతో ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ P and Q. ఒకవేళ P and Qతో విడివిడిగా డివిజిబుల్ అయినా సరే ఇచ్చిన నెంబర్స్ కో-ప్రైమ్స్ కానప్పుడు P into Qతో డివిజిబుల్ అనేది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 36 బోత్ 4 and 6తో డివిజిబుల్ అవుతుంది. బట్ 4 into 6 24 అనేది 36తో డివిజిబుల్ అవ్వదు. సిన్స్ 4 and 6 ఆర్ నాట్ కో-ప్రైమ్స్ కాదు కాబట్టి వాటి యొక్క మల్టిప్లికేషన్‌తో గివెన్ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వట్లేదు. సో, దిస్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్స్ ఫ్రెండ్స్. మీకు ఈ డివిజిబిలిటీ రూల్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching this video. Please like, share and subscribe my channel. Thank you friends. Jai Hind.